అది 2005. అందరూ ఐటీ వైపు పరుగులు తీస్తున్న రోజులవి. ఇంకోవైపు బుల్ మార్కెట్ రంకెలేస్తుంది. అప్పుడు ఒకడొచ్చాడు, ఒకే ఒక్కడు. వాయిడ్గా ఉండే స్పేస్ని ఇంకో ముగ్గురితో కలిసి పిక్సలాయిడ్తో నింపాడు. అతనే బాలాశంకర్ గారు. ఏ బిజినెస్ అయినా రెండు కామన్, ఒకటి తలపోటు, ఇంకోటి వెనుపోటు. మీ బిజినెస్ తాలూకా డెఫినేషన్ వీటి వల్ల ఏమైనా మారిందా? అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి కాదు అసలు. సార్, ఈ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ దీని గురించి మీరు ఏమంటారు సార్? ఈ 100% ప్లేస్మెంట్ అనేది పెద్ద బూతుమాట అని చెప్పాలి లిటరల్గా. అంటే ఇది చేయడం మోసమే. మన ఇండియాలో ఎప్పటి నుంచో 2 సిండ్రోమ్స్ ఉన్నాయి, ఒకటి ఇంజనీర్, ఇంకొకటి డాక్టర్. క్వైట్ ఇంట్రెస్టింగ్లీ మీరు విఎఫ్ఎక్స్ వైపు వెళ్ళారు. డాడీ డబ్బులు కట్టి పెద్ద చదువులు చదివించే స్థాయి కూడా లేదు, మనకు చదువు కూడా అవ్వలేదు. ఈవెన్ దెన్ మా ఫాదర్ చేసిన ఒక అటెంప్ట్ ఏంటంటే, వెన్ యూ గ్రో ఫ్రమ్ ది స్క్రాచ్, కింద నుంచి పైకి వచ్చే క్రమంలో యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. కోవిడ్ అనే పద్మవ్యూహం, మీరు దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? అది పద్మవ్యూహం అన్నారు కదా, దాని నుంచి బయటికి రావడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఐ వెంట్ టు ఆల్మోస్ట్ హాఫ్ ద వే గాన్, బెడ్ రిడన్, మా హాస్పిటలైజేషన్ అంతా అయింది. సరే, ఆల్మోస్ట్ కంపెనీ కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. దానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ నంది అవార్డు వచ్చింది నాకు. మా అందరికీ ఒక ట్రూ ఇన్స్పిరేషన్, అండ్ మీరు డెఫినెట్లీ ఒక పాత్ బ్రేకింగ్ స్టోరీస్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు, బట్ అడిగిన వెంటనే మీరు నాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను మీ గురించి రీసెర్చ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలుసుకున్నాను సార్. మన ఇండియాలో ఎప్పటి నుంచో 2 సిండ్రోమ్స్ ఉన్నాయి, ఒకటి ఇంజనీర్, ఇంకొకటి డాక్టర్. ద సో కాల్డ్ గోల్డెన్ కెరియర్ పాస్ అని కూడా అంటారు. బట్ క్వైట్ ఇంట్రెస్టింగ్లీ మీరు విఎఫ్ఎక్స్ వైపు వెళ్ళారు. ఆ లాజిక్ ఏంటి సార్? నాకు తెలియకుండానే దాంట్లో కెరియర్లో నేను ఎస్టాబ్లిష్ అయ్యాను. అంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్ యాక్చువల్లీ. ఓకే. చదువు పరంగా వస్తే చాలా తక్కువ స్థాయి చదువులు, అంటే చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు పెద్దగా. ఓకే. మాది వ్యవసాయదారు కుటుంబము, ఫాదరు ఫార్మింగ్ చేసేవాళ్ళు, మదర్ హోమ్ మేకరు. సో విలేజ్లో ఉండేవాళ్ళము. చదువు ఏదో డక్కాముక్కిగా చదివి ఏదో బొటాబొటిగా పాస్ అయ్యి అట్లా చేసే పరిస్థితి ఉంది. వెల్ ఆఫ్ ఫ్యామిలీ కాదు, బిలో మిడిల్ క్లాస్. డాడీ డబ్బులు కట్టి పెద్ద చదువులు చదివించే స్థాయి కూడా లేదు, మనకు చదువు కూడా అవ్వలేదు. అలా చెన్నై వెళ్ళి పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 3 సంవత్సరాలది 4 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. మ్యాథ్స్ అంటే గణిత శాస్త్రం, సోషల్ అంటే సాంఘిక శాస్త్రం. ఇలా చదివిన నేను చదువు ఆ 10th తర్వాత ఒకసారి చెన్నైకి వెళ్ళేపాటికి ప్యూర్ ఇంగ్లీష్ మీడియం. నాకు నచ్చని సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఒకటే. ఇప్పుడంటే ఏదో మాట్లాడి కొంచెం మాట్లాడగలుగుతున్నాను, ఏదో మేనేజ్ ఇంగ్లీషే. కానీ ఆ తెలుగు మీడియం ఒకటి, తెలుగు మీడియం తోడు అక్కడ అరవ లెక్చరర్స్ మా తమిళ్లో చెప్పేవాడు. వాడు చదివేది బుక్ ఇంగ్లీష్ బుక్లోంచి చెప్పే కంటెంట్ అయినా తమిళ్లో చెప్పేవారు. ఒక 6 నెలలు అయితే మనకి లీక్ అండ్ లాటిన్ అసలు అర్థమయ్యేది కాదు. ఆ పేపర్ చూస్తే అన్ని జిలేబీ చుట్టలాగా అనిపించాయి. అస్సలు ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏమైంది, ఇట్ ఈస్ సిచ్యువేషన్ ఈస్ పుషింగ్ యూ టు లెర్న్ ది లాంగ్వేజ్. రైట్ సార్. సో ఓవర్ ద 6 months పీరియడ్లో ఐ కుడ్ ఏబుల్ టు పికప్ ద లాంగ్వేజ్. తప్పదనమాట. హిందీ రాదు, ఇంగ్లీష్ మనకు రాదు, సో తమిళ్ ఒకటే చచ్చినట్టు నేర్చుకున్నా. ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా ఫస్ట్ సోనీ సర్వీస్ సెంటర్లో జాబ్ పెట్టించాడు. యువర్ వెరీ ఫస్ట్ జాబ్ ఏంటంటే అది. అంటే దీనికంటే ఇంకో ఫస్ట్ జాబ్ చేశా. అంటే ఇవి లైఫ్ లెసన్స్ అనమాట. అంటే
వెన్ యూ గ్రో ఫ్రమ్ ది స్క్రాచ్, కింద నుంచి పైకి వచ్చే క్రమంలో యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. వెన్ యూ పుస్ట్ ఇన్ టు ట్రబుల్స్, అంటే ఎప్పుడైతే మనకి ఇబ్బందులు వస్తాయో మనం నేర్చుకుంటాం. ఇబ్బందులను అవాయిడ్ చేసినా, ఇబ్బందుల్లో మనం లేకపోయినా మనం నేర్చుకునేది ఏముండదు. యూ విల్ నాట్ గ్రో సైకలాజికల్లీ, దట్ ఈస్ ఫర్ షూర్. వెన్ పర్సన్ ఈజ్ పుష్ టు ఎక్స్ట్రీమ్ అండ్ హీ విల్ లెర్న్. సిచ్యువేషన్స్ వల్ల నేర్చుకుంటారు, అవి పర్మనెంట్గా గుర్తుంటాయి. పాఠాలు చదువుకొని నేర్చుకునేవి ఓన్లీ ఆ ఎగ్జామ్ తర్వాత మర్చిపోతారు. లైఫ్ లెసన్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. సో నేను నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటంటే మనీ ఈజ్ నాట్ సో ఈజీ. మనీ సంపాదించడం చాలా కష్టం టెక్నికల్లీ, ఖర్చు పెట్టడం చాలా ఈజీ ఒక విధంగా. అప్పుడు విఎఫ్ఎక్స్ కూడా లేదు, ఓన్లీ మల్టీమీడియా అనేవారు సార్. అసలు విఎఫ్ఎక్స్ అనే వర్డ్ లాస్ట్ 10 years బిఫోర్ అనే ఆ వర్డే తెలియదు జనాలకి. మల్టీమీడియా అనేవాళ్ళు. కాచిగూడలో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. జాయిన్ అయ్యి చేస్తున్నప్పుడు ఇట్ కనెక్టెడ్ టు మీ. ఆ ఎక్సైట్మెంటు స్టిల్ ఐ క్యారీ విత్ మీ. ఆ ప్రయాణం అక్కడ స్టార్ట్ అయ్యి ఇట్ వెంట్ ఆన్ టిల్ టుడే. సార్ మీరు 95 రెఫరెన్స్ ఇచ్చారు కాబట్టి నాకు 95 అంటే మన తెలుగులో విఎఫ్ఎక్స్ హెవీ మూవీ వచ్చింది, అమ్మోరు అని చెప్పి. అవును, అప్పట్లో విఎఫ్ఎక్స్ అంటే పెద్ద ఎవరికి తెలియదు సార్. ఎగ్జాక్ట్లీ. మేము కూడా అరే ఆ సినిమాలో గ్రాఫిక్స్ బాగున్నాయి అనుకునే వాళ్ళం, కానీ అసలు విఎఫ్ఎక్స్ అంటే పెద్ద మనకి ఐడియా లేదు. అది కామన్ మ్యాన్ వర్డింగ్ ఈజ్ గ్రాఫిక్స్. మరి పరిస్థితి అలా ఉన్నప్పుడు జాబ్ పరిస్థితి ఇంకెలా ఉండేది సార్ ఆ టైం అప్పుడు? ఇది ఒక విధంగా చెప్పాలంటే జాబ్ వస్తుందా రాదా అని కూడా ఆలోచించకుండా దూకేయడం జరిగింది ఆ టైంలో. ఓకే. అయితే మా వారికి మాకు ఫస్ట్ కమర్ అడ్వాంటేజ్ అని ఒకటి ఉంటుంది. ఏదన్నా ఓ బిజినెస్లో ఎవడన్నా ఫస్ట్ టైం కొత్తగా ఏదైనా చేస్తుంటే వాడుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ మాకు కలిసి వచ్చిందేమని మేము అనుకుంటాం. ఎందుకంటే అలాంటి ఒక జాబ్స్, అలాంటి ఒక సిచ్యువేషను ఉంటాయని అప్పుడు మాకు పూర్తి అవగాహన లేదు. కాకపోతే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ న్యూ ఎరా, కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి దాంట్లో జాబ్స్ ఉండే అవకాశం ఉంది. అప్పుడున్న ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఇంకా గ్రోయింగ్ చిల్డ్రన్ లాగానే అనుకోడు, యంగ్ అడల్ట్ అంతే. దీని కెరియర్లో ఇంత ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే సోషల్ మీడియా కానీ, యూట్యూబ్, ఇంటర్నెట్, ఏఐ, దీనివల్ల మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే టక్కన కొట్టేస్తే మనకు వచ్చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఎనీవన్. అప్పట్లో అడుగుదామంటే ఇంకో నెక్స్ట్ పర్సన్కి తెలియదు. ఇది మా ఇన్స్టిట్యూట్లో మేము మాట్లాడుకోవాలి, మా ఫ్యాకల్టీ మాట్లాడు. మా ఫ్యాకల్టీ ఏంటి, పొద్దున్న నేర్చుకుని మాకు నేర్పించేవాళ్ళు. సో అంత స్కేర్సిటీ, అంటే అంత కొత్త టెక్నాలజీ అది. అంటే ఆ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనేది వెరీ వెరీ న్యూ. అలాంటి ఒక సిచ్యువేషన్లో మా ఫ్యాకల్టీ ఒక స్టూడియోలో వర్క్ చేసేవారు. కేఎస్ రామారావు గారిది పంజాగుట్లో ఉండేది. ప్రొడ్యూసర్ గారు. ఓకే. ఆయన సినిమా లైవ్ తీశారు. ఆ టైంలో ఆవిడ అక్కడ పనిచేసేవాళ్ళు. ఆవిడ మ్యారేజ్ ఏదో రీజన్ వల్ల ఆవిడ అక్కడ మానేస్తూ నన్ను రిఫర్ చేశారు అక్కడికి. సో దానివల్ల ఏంటంటే నా కోర్స్ ఆల్మోస్ట్ అయిపోయేటానికి నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అది చెప్పాలంటే ఒక విధంగా పెద్ద మైల్ స్టోన్ అని చెప్పాలి లైఫ్లో. మనీ ఉంటే ఓ టైం ఖర్చు అయిపోతాయి, ఆస్తులు ఉంటే ఏదో టైంలో వెళ్ళిపోతాయి, ఒక ఫ్రెండ్ ఉంటే ఎప్పటికి పోడు. ఒక మెంటర్ అనేవాడు ఉండాలి ప్రతి ఒక్కరి లైఫ్లో. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు. మన గురించి 10 బ్యాడ్గా అనుకుంటే మనం పీస్ఫుల్గా ఉండలేము, ఈవెన్ దో వీ హ్యావ్ ఇనఫ్ మనీ. టెలిస్కూల్ అని మన రామంతాపూర్లో ఉంది, దూరదర్శన్ పక్కన ఉంటుంది. ఓకే. అక్కడ ప్రసాద్ అని ఒక ఆయన ఫ్రెండ్, ఆయన ఏం చెప్పాడంటే, కేఎస్ రామారావు గారు స్టూడియో దగ్గరికి మీరు గారైనా వస్తారు, ఆయన్ని పరిచయం చేసుకో అని ఆయన ఒక మాట చెప్పాడు. పొడుగ్గా ఉంటాడు మనిషి, ఈజీగా చూస్తే గుర్తుపడతావు అన్నాడు. అలా అక్కడ మా స్నేహం స్టార్ట్ అయింది. నేను ఇంత బాగా షైన్ అవ్వడానికి నా కెరియర్లో, నేను ఈ లెవెల్లో ఉండటానికి అతి ముఖ్యమైన కారణం ఆయన. నేను నేర్చుకున్న విద్య కాదు, అంతే. సార్ ఒక్కసారి మీకు వచ్చిన నందుల గురించి మాట్లాడుకుంటే, మీ పేరు బాలశంకర్, అంటే శంకరుడు, శివుడు, అందుకే నంది మీ వెంట వచ్చాయా? అలా అయితే టెలివిజన్లో కానీ, సినిమాల్లో కానీ ఎక్కడైనా వీళ్ళు శంకర్ అనే పేరు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ అవార్డ్స్ రావాలి కదా. మనకి ఎంత భక్తి ఉన్నా కానీ నంది అవార్డు అయితే ఇంటికి రాదు డెఫినెట్గా. సార్ దీనికి కంటిన్యూషన్గానే మనం ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఇష్టమైన ఒక టాపిక్ కోసం మాట్లాడదాం సార్. సీరియల్స్. సీరియల్స్లో ఎంత డ్రామా ఉంటుందో తీయడంలో కూడా అంతే డ్రామా ఉంటుందో? తీయడంలో చాలా డ్రామా ఉంటుంది. ఇంకా అది బిహైండ్ ది సీన్ చూస్తే చాలా దాని నెయిల్ బైటింగ్ అంటారు కదా, ఆ టెన్షన్ ఉంటుంది అనమాట. అంటే ఒక ప్రొడ్యూసర్ ది సిచ్యువేషన్ కానీ, ఒక డైరెక్టర్ సిచ్యువేషన్ కానీ, ఇట్స్ నాట్ సో ఈజీ. అంత ఈజీ ఏం కాదు. చూసి ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పడం చాలా ఈజీ. బట్ వెన్ యూ ప్రొడ్యూస్ ఇట్, వెన్ యూ క్రియేట్ సమ్ కంటెంట్, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్.
ఎవడన్నా కంటెంట్ చూసి కరెక్షన్ చెప్పమంటే ప్రతి వాళ్ళు చెప్తారు. టీ అమ్ముకునేవాడు కూడా ఇది ఇట్లా కాకుండా అట్లా చేస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఫస్ట్ అనేది ఒకటి చేశాడు కదా ఎవడో ఒకడు, ఫస్ట్ నువ్వు అది చేయగలుగుతావా? నువ్వు చేయలేవు. తీసాక కమెంట్ చేయడం ఎనీబడి. ఇప్పుడు రివ్యూస్ వస్తున్నాయి ఛానల్స్, అంటే సినిమాలు చూసి రివ్యూస్ చెప్పడం. వాళ్ళు రివ్యూస్ చెప్పేవాడు అందరూ సినిమా చేయగలుగుతాడా అంటే వీ నెవర్ నో. మేబీ దే ఆర్ క్వాలిఫైడ్ టు డూ ద రివ్యూస్, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కమెంట్ ఆన్ సంథింగ్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ దేర్. మీ స్పెక్ట్రమ్ ఆఫ్ వర్క్ చూస్తే చాలా హార్డ్ వర్క్ చేశారు, నందుల వరకు వచ్చేంత కష్టపడ్డారు. బట్ మీరు ప్రొడక్షన్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు సార్? ఆ రీజన్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ మేము ప్రొడ్యూస్ చేస్తూ వెళ్తున్నాము, ఛానల్స్ కంటెంట్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతూ వచ్చింది. అలా కొంతకాలం గడిచాక మూవీ ప్రొడక్షన్ హౌసెస్ ఓన్లీ సినిమాలు చేసేవాళ్ళు, సీరియల్స్ చేసేవాళ్ళు కాదు. సో ఓన్లీ సీరియల్ చేసేవాళ్ళకి సీరియల్ చేసేవాళ్ళ డిమాండ్ ఉండేది. వీళ్ళ మూవీస్ వాళ్ళకి ఏమైందంటే ఒక మూవీకి ఇంకో మూవీకి గ్యాప్ వస్తుంది. మామూలుగా ఒక 2-3 months కానీ 4 months కూడా గ్యాప్ వస్తుంది. వాళ్ళ స్టాఫ్ అందరూ ఉంటారు. ఇప్పుడు మూవీ జరిగినప్పుడు ఎక్కువ మంది ఉన్నా మూవీ క్లోజ్ అయిపోయాక కొంతమంది స్టాఫ్ ఉంటారు. 100 మందిలో 10-15 మంది అయితే ఫిక్స్డ్గా ఉంటారు ఎప్పటికీ. వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి జీతాలు వెళ్తున్నాయి. వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే మనకు ఆల్రెడీ స్టాఫ్ ఉంది, మన ప్రొడక్షన్ హౌస్ ఉంది, వై డోంట్ బీ ప్రొడ్యూస్ సీరియల్ అని చెప్పి వాళ్ళు లైనప్ అయిపోయారు. ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఛానల్స్కి రావడం, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తానంటాం. ఛానల్ వాళ్ళకి ఏంటి, ఈ పెద్దవాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది, కంపల్సరీగా వాళ్ళకి సీరియల్స్ ఇవ్వడం. రెండో అతిపెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మనకు డబ్బు ఇచ్చి ప్రొడ్యూస్ చేయమన్నా కానీ డబ్బు ఎప్పుడు ఇస్తారు? ఒక 2 నెలల కంటెంట్ మనం ప్రొడ్యూస్ చేశాక ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు. సో అంటే ఏంటి, మనం 2 నెలల పాటు వాళ్ళకి మన డబ్బు పెట్టి ప్రొడ్యూస్ చేసి కంటెంట్ ఇవ్వాలి, క్యాష్ క్రంచ్. ఈ లోపల 2 నెలల తర్వాత 3 నెలలకో 4 నెలలకో అది టీఆర్పీ పట్టట్లేదనో ఏదన్నా రీజన్ వల్ల వాళ్ళు డ్రాప్ చేస్తే ఆ డబ్బంతా మనకు వచ్చేప్పటికి టైం పడుతుంది. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఏదన్నా డైలీ సీరియల్ ఇనిషియల్ టేక్ ఆఫ్ ఎపిసోడ్స్ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి అరైజ్ అయితే వితౌట్ అంత డబ్బు మనం పెట్టుబడి పెట్టలేము. సగం దూరం వెళ్ళి మధ్యలో స్టక్ అవుతే అది అటు ఇటు కాకుండా పాడైపోద్ది, మన రెప్యుటేషన్ పాడైపోద్దని వీ స్టాప్డ్ డూయింగ్ ది కంటెంట్ ప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు పిక్సెలాడ్లో ఒక యూనిక్నెస్ ఏంటంటే రియల్ టైమ్ అప్లికేషన్. బయట ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఒక ఇంటర్ఫేస్ నేర్పించేస్తారు. వాళ్ళు ఏదో ₹1 వచ్చింది కాదు కదా, ఇట్ ఈస్ ఎ లాంగివిటీ, సస్టైనబిలిటీ. మీ పిక్సెలాడ్ గురించి మాట్లాడుకుంటే దేనికైనా ఆ నలుగురు కావాలి అని చెప్పి సామెత ఉంది, చాలామంది అంటూ ఉంటారు. సో ఆ నలుగురు పిక్సెలాడ్ని ఈ స్థాయికి ఎలా తీసుకొచ్చారంటే మీరు ఏమంటారు సార్? ఇది పిక్సెలాడ్ అనేది డిఫరెంట్ వర్టికల్ ఆల్ టుగెదర్. ఇది ఇంకో స్టోరీ అనుకోండి. ఇది నేను కంటెంట్ ప్రొడక్షను వీటిల్లో నేను నా పనిలో బిజీగా ఉండే క్రమంలో కొన్నిసార్లు కొంచెం కాంప్లెక్స్ వర్క్ కూడా వచ్చేది వీటిలో నేను చేసే దగ్గర. సో నా ఎక్స్పీరియన్స్ సరిపోక కొందరు ఈ మీడియా ఫ్రెండ్స్, అంటే విఎఫ్ఎక్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ సర్వీసెస్ నేను తీసుకునేవాడిని. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక స్టూడియో ఫ్లోట్ చేయాలని, విఎఫ్ఎక్స్ స్టూడియో పెట్టాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు ఒక యాక్చువల్గా ఇనిషియల్గా ముగ్గురు వాళ్ళు స్టార్ట్ చేసి ఇంటీరియర్ వర్క్ అది చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్న బడ్జెట్లో ఆ ఇంటీరియర్ వర్క్ ఒక దైవాలకు వచ్చి ఆగిపోయింది. సో ఇంటీరియర్ దగ్గర అయిపోవచ్చింది, బట్ ఫినిష్ కాలేదు, ఎడ్జ్లో ఉంది. ప్లస్ ఇంటీరియర్స్ అయిపోతే చాలదు, సిస్టమ్స్ కావాలి, ఓ 15-20 సిస్టమ్స్ కావాలి, దానికి డబ్బు కావాలి. ఇట్లా ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దే అప్రోచ్డ్ మీ. సో వీఆర్ స్టార్టింగ్ ది పిక్సెలాడ్ స్టూడియో, ఇలా ఉంది, నువ్వేమైనా ఇంట్రెస్టెడ్ అయితే యూ కెన్ ఇన్వెస్ట్ సమ్ మనీ అండ్ బీ పార్ట్ ఆఫ్ ది పిక్సెలాడ్. వాళ్ళు తెలిసిన వాళ్ళే. సరే నేను చెప్పాను, నాకు ఆల్రెడీ నా బిజీలో నేను ఉన్నాను, ఇక్కడ నేను పార్టిసిపేషన్ ఉండను, డబ్బు కావాలంటే పెడతాను, యూ హ్యావ్ టు టేక్ కేర్. అయితే ఇనిషియల్గా పిక్సెలాడ్లో ఓన్లీ ప్రొడక్షన్ మాత్రమే ఉండేది, విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్, అంటే సినిమాల నుంచి వర్క్ తెచ్చుకోవడం, చేయడం, ఇవ్వడం, ఇది మాత్రమే ఉండేది. అయితే అది కొత్త వర్టికల్ అవ్వడము, మనకు మ్యాన్ పవర్ కావాలంటే లిమిటెడే ఉండేది, ఎక్కువ బయట ఎక్కడ స్టాఫ్ అవైలబుల్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు పిక్సెలాడ్లో ఒక యూనిక్నెస్ ఏంటంటే ఎవరో డబ్బులు పెట్టుబడి పెట్టారు, కంపెనీ పెట్టారు కాదు, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళే డబ్బులు పెట్టారు. బాగా చెప్పారు సార్. అవును. ఆ ఇబ్బందులు మా స్టూడెంట్కి రాకూడదని, అది డబ్బు జనరేట్ అయిందా జనరేట్ అవ్వలేదా తర్వాత, వాడికి స్కిల్స్ వాడి నాలెడ్జ్ వచ్చిందా లేదా,
ఇవాళ రోజు కూడా ఎవరికన్నా కొంచెం స్లోగా ఉంటే వాడి టైం పీరియడ్ 6 months అయినా ఒక 2 months ఇంకా ఎక్స్ట్రా వాడికి నేర్పించి వాడు బెటర్ అయ్యే వరకు వీ ట్రై. బికాస్ ఇవాళ ఏదో రూపాయి వచ్చింది కాదు కదా, ఇట్ ఈస్ ఎ లాంగివిటీ, సస్టైనబిలిటీ. ఈ 100% ప్లేస్మెంట్ అనేది పెద్ద బూతుమాట అని చెప్పాలి. కొందరు స్వార్థపూరితమైన ఒక బిజినెస్ ట్రిక్. యాజ్ ఎ బిజినెస్ అంత గొప్ప బిజినెస్ కాదు, బట్ యాజ్ ఎ కెరియర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్. నాకు ఇక్కడ 2 questions సార్. ఇంత కమర్షియల్ ఉండే ప్రపంచంలో మీరు అసలు ఇంత కమర్షియల్గానే లేకపోవడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఏదో మాయ మాటలు చెప్పి అలా ఉండదు మన దగ్గర. వాడి జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉంటేనే వీ విల్ జాయిన్ దెమ్. ఏదో వచ్చి వాడి కౌన్సిలింగ్ చేసేసి తొందరగా జాయిన్ చేసేసుకోవడం, 4 డబ్బులు కట్టించేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మా దగ్గరికి కొన్ని ఇవి వస్తాయి. ఎలాగంటే కొన్ని కంపెనీస్ మా దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, మీరు స్టూడెంట్స్ పంపించండి అని రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సార్ ఈ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ దీని గురించి మీరు ఏమంటారు సార్? ఇది పెద్ద ఈ మధ్య పాపులర్ అయిన వర్డ్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. మేము ఎప్పుడు చెప్పలేదు మా కంపెనీ తరఫు నుంచి. ఒక స్టూడెంట్ వస్తాడు, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడు, ఆడేదో ఫీజు కడతాడు, 100% ప్లేస్మెంట్ అంటాడు. వీడు ఫీజు కట్టి వాడు బలాదూరు తిరుగుతాడు. ప్లేస్మెంట్ ఎట్ట గ్యారంటీ అవుద్ది? వాడు నేర్చుకోడు. వాడు ఏదో 4 క్లాసులు అటెండ్ అవుతాడు, వాడికి జాబ్ ఎలా ఇస్తారు? వీ వర్ యాజ్ ఎ బిజినెస్ పర్సన్ అంటే అలా ఆలోచించేవాళ్ళం ఒకసారి. మాకు కూడా ఎలా మనం వాళ్ళందరూ చెప్తున్నారు దే ఆర్ గ్రాపింగ్ ద బిజినెస్ అంటే మా డిస్కషన్ వచ్చి కంక్లూడెడ్ దట్ వీ విల్ నెవర్ ప్రామిస్ యాజ్ ఎ 100% గ్యారంటీ. ఎందుకంటే వీ అసిస్ట్ దెమ్ టు గెయిన్ దట్ జాబ్. వీ అసిస్ట్. వాడికి ఏదైనా రాకపోతే వాడికి వచ్చే విధంగా మేము మా ప్రయత్నం చేస్తాం. సార్ ఇది నాకు రావట్లేదు, మళ్ళీ చెప్పించాలంటే మళ్ళీ చెప్పిస్తాం. వీ ప్రొవైడ్ ఎమ్ ఏ సిస్టమ్ టు ప్రాక్టీస్. డౌట్స్ ఉంటే ఫుల్ టైమ్ ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు. ల్యాబ్ టెక్నీషియన్ నథింగ్ బట్ హీజ్ ఎ ఫ్యాకల్టీ. హీ విల్ క్లియర్ ఆల్ హిస్ డౌట్స్. ఈ 100% ప్లేస్మెంట్ అనేది పెద్ద బూతుమాట అని చెప్పాలి లిటరల్గా. అంటే ఇది చేయడం మోసమే. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనొచ్చు, లేదంటే ప్లేస్మెంట్కి ట్రై చేస్తామని చెప్పారు. 100% ప్లేస్మెంట్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పేరెంట్ యాంగిల్ ఎలా ఉంటుంది అంటే పాపం వాళ్ళు చాలా సిన్సియరు. ఎక్కడెక్కడో అప్పులు చేసో లేదా కష్టపడో 4 డబ్బులు తెచ్చి వాడి కుర్రాడు జాబ్ వస్తే వాడి కెరీర్ సెటిల్ అవుతుంది కదా. స్టూడెంట్స్ని కూడా కొంతమంది అమాయకులు అని చెప్పొచ్చు. అంటే ఆ గ్యారంటీ అని ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. ఫాదర్ నాన్న ఇది జాబ్ గ్యారంటీ ఇస్తున్నాడు, వీడికి ఏదో 1,00,000-1,50,000 కడితే జాబ్ ఇస్తుంది అంటే, అరే వీడికి జాబ్ వస్తుంది కదా, నేను ఏదో కూలీ నాలి పని చేసుకున్నా లేదా వ్యవసాయం చేసుకుంటున్నా, వీడన్నా కొంచెం బాగుంటాడేమోనని వాడిని ఏదో చేస్తారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 5-6 నెలలు అయ్యాక వాడు మళ్ళీ రోడ్ మీదకి వచ్చేస్తే ఏమన్నాడు, ఆ డబ్బు పాయే, వాడి కెరీర్ సెటిల్ కాపాయే, వీడికి ఒక రాంగ్ ఒపీనియన్ కూడా ఏర్పడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ మల్టీమీడియా నేర్చుకుంటే జాబులు ఉండవు అని చెప్పి. అంటే జీవితానికే గ్యారంటీ లేని రోజులు సార్ ఇవి. అలాంటప్పుడు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే జనాలు ఎలా? అది చాలా చాలా రాంగ్. అంటే కొందరు స్వార్థపూరితమైన ఒక బిజినెస్ ట్రిక్. క్లియర్గా చెప్పాలంటే వాళ్ళు 4 రూపాయలు బెనిఫిట్ అవ్వడానికి ఇక జనాల కెరియర్తో ఆడుకోవడమే. విచ్ వీ డోంట్ వాంట్ టు డూ, విచ్ వీ నెవర్ వాంట్ టు డూ దాట్. ఇండియాలో టాలెంట్ చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. వేకెన్సీస్ ఉన్నాయి, జనాలు తక్కువ ఉన్నారు. ఇందులో చదువు ఉండదు, ఎగ్జామ్ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ డూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ కెరియర్. ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. మీరు పాలిటెక్నిక్ చేశారంటున్నారు కదా, మరి విఎఫ్ఎక్స్ వైపు ఎలా వచ్చారు సార్? ఏమైనా మీకు ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది పబ్లిక్ ఉన్న పెద్ద మిస్కన్సెప్షను. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, మల్టీమీడియా, ఈ వర్డ్స్ ఏది వినపడినా ఓహో వీళ్ళకి ఏదన్నా ఒక ఆర్టిస్ట్, ఒక పెయింటింగ్ వేయటం రావాలో, ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలో అని పెద్ద మిస్కన్సెప్షన్. ఎందుకంటున్నానంటే ఆర్ట్ ఉన్నోడికి ఇందులో కెరియర్ లేదా అంటే వాళ్ళకి కెరియర్ ఉంది. కానీ ఆర్ట్ వచ్చినోడు ఇప్పుడు మా దగ్గర 200 మంది పనిచేస్తుంటే ఆర్ట్ వచ్చినోడు 10 మంది. వాళ్ళకుండే జాబ్ వాళ్ళకు ఉంటుంది, ఆర్ట్ వచ్చినోడికి ఉండే జాబ్ ఆర్ట్ వచ్చినోడికి ఉంటుంది. ఆర్ట్ రాని వాళ్ళకి చాలామందికి జాబులు ఉంటాయి. ఆర్ట్ అసలు అవసరమే లేదు. ఓకే, ఒక పాయింట్. రెండోది ఇంకొకటి ఏంటంటే క్రియేటివిటీ ఉండాలండి. క్రియేటివిటీ నాకు లేదు అసలు, 0. ఆర్ట్ అస్సలు రాదు. అంటే ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి, అంటే ఈ సైడ్లో చేయాలి, ఈ కెరియర్ చేయాలనుకుని కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే చదువులో అయితే చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, నీకు నచ్చినా నచ్చకపోయినా స్కోర్ చేయాలి. ఇందులో చదువు ఉండదు, ఎగ్జామ్ ఉండదు. ఫస్ట్ పాయింట్. అన్నీ స్క్రీన్ మీద ఉంటాయి, అన్నీ విజువల్గా కనపడతాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే చాలు, యూ విల్ లెర్న్ ద స్కిల్.
ఆర్టిస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆర్టిస్ట్కి ఉండే జాబ్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. మా దగ్గర కూడా వాడు జెన్యూన్ ఆర్టిస్ట్ అయి ఉండాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. బట్ ఆర్టిస్ట్కి లేకుండా ఉండే జాబ్స్ చాలా ఉంటాయి. అండ్ టు మేక్ ఎ కెరియర్ వెరీ వెరీ ఈజీ. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, డూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ కెరియర్. ఎందుకంటే ఇంజనీర్ చదివి, డాక్టర్స్ చదివి ఖాళీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి డిఫరెంట్ వర్టికల్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. వేకెన్సీస్ ఉన్నాయి, జనాలు తక్కువ ఉన్నారు. దెర్ ఈజ్ ఆల్ పాసిబిలిటీ దట్ మీకు కెరియర్ తొందరగా సెట్ అయ్యే అవకాశం ఉంది. సార్, మీరు వర్క్ చేయని సినిమా లేదు, వర్క్ చేయలేని ప్రొడక్షన్ హౌస్ లేదు. మీ బాడీ ఆఫ్ వర్క్ నాకు తెలుసు. ఒకసారి మా వ్యూవర్స్ అందరి కోసం మీ బాడీ ఆఫ్ వర్క్ గురించి చెప్తారా? అంటే చాలా సినిమాలు చేసాం కానీ అన్ని సినిమాలు చేసామని కాదు. బట్ వీ వర్క్డ్ విత్ మేజర్ మూవీస్. మాకు బాగా పేరు వచ్చింది శ్రీరామ్ రాజ్యం అని ఒక వర్క్ చేసాము. శ్రీరామ్ రాజ్యం మూవీ, దానికి మేము హాలీవుడ్ నుంచి మైకేల్ అనే ఒక అతన్ని ఎంగేజ్ చేయడం జరిగింది. బికాజ్ దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ కాంప్లెక్సిటీలో. ఆ టైంలోనే బిజినెస్ మ్యాన్ కూడా పక్కన ప్యారలల్గా నడుస్తూ ఉంది, దానికి కూడా అతను వర్క్ చేయడం జరిగింది. ఇలా వేరియస్ మూవీస్ వర్క్ చేయడం జరిగింది. దాంట్లో సైనికుడి మూవీకి నంది అవార్డు వచ్చింది విఎఫ్ఎక్స్ కంపెనీకి. అయితే ఈ లేటెస్ట్గా మనం చేసిన మూవీస్లో హిట్ మూవీ మనం రిలీజ్ అయింది. దాంట్లో మొత్తం సినిమా చేయలేదు కానీ ఒక పర్టికులర్ కాంప్లెక్స్ సీక్వెన్స్ ఒకటి ఇచ్చారనమాట. దాంట్లో ఒక వల్చర్ క్యారెక్టర్ ఉంటుంది, వల్చర్ ఉంటుంది బేసిక్గా. ఆ వల్చర్ అంతా సీజీ మన దగ్గర చేసాం. అది ఇట్ లుక్స్ లైక్ ఎ రియల్ వల్చర్, అది నిజంగానే అక్కడ వచ్చిందా అన్నంత ఫీల్ వచ్చిందనమాట. ఇప్పుడు అలాగే 2 బిగ్ మూవీస్ చేస్తున్నాం. చిరంజీవి గారిది విశ్వంబర అనే ఒక మూవీ చేస్తున్నాం. అది విజువల్ స్ప్లెండర్ అని చెప్పొచ్చు. చాలా అంటే అదొక జానపద స్టోరీ లాగా అనమాట. అలాగే రాజాసాబ్ మన ప్రభాస్ గారిది వర్క్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ జాబ్స్, చాలా కాంప్లెక్స్ వర్క్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది మూవీస్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఎనీ బిజినెస్, ఏ బిజినెస్కైనా సక్సెస్ ఫార్ములా ఏంటంటే వెన్ పర్సన్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ షుడ్ గివ్ అట్మోస్ట్ ప్రయారిటీ అండ్ రెస్పెక్ట్. మాకు మా స్టాఫ్కి ఉన్న ఒక ఈ రిలేషన్ అదే కారణం. మనం ఇన్నిటి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఒక్క దాని గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. కోవిడ్ అనే పద్మవ్యూహం, మీరు దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? అది పద్మవ్యూహం అన్నారు కదా, దాని నుంచి బయటికి రావడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. అది ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్ అనుకోవాలా. ఐ వెంట్ టు ఆల్మోస్ట్ హాఫ్ ద వే గాన్, బెడ్ రిడన్, మా హాస్పిటలైజేషన్ అంతా అయింది. సరే, ఆల్మోస్ట్ కంపెనీ కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. సో ఇది సర్వే అవ్వడానికి ఏంటంటే మాకు మా స్టాఫ్కి ఉన్న ఒక ఈ రిలేషన్ ఉంది చూసారా, అదే కారణం, వేరే ఏం లేదు. We treat everybody, we all working together. Even when I address my staff also, we are working together. And because of you, the company survives. Because of you, అంటే మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి you are the reason, not we. We all together as a team, we can take this as a forward అని ఆ కార్డియల్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. నేను బాస్ని, నేను ఇలా వస్తాను చైర్లో కూర్చుంటారే నువ్వేంటి అనో, దట్ వోంట్ వర్క్ విత్ ఆర్టిస్ట్. దట్ విల్ నెవర్ వర్క్ విత్ ఆర్టిస్ట్. ఎనీ బిజినెస్, ఏ బిజినెస్కైనా సక్సెస్ ఫార్ములా ఏంటంటే వెన్ పర్సన్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ షుడ్ గివ్ అట్మోస్ట్ ప్రయారిటీ అండ్ రెస్పెక్ట్. సో మీరు ఇబ్బంది పడ్డారు కానీ మీ స్టాఫ్ని కానీ ఎంప్లాయీ వరకు విల్ సీ దట్ వీ టేక్ వాట్ ఎవర్ ద స్ట్రెయిన్ అండ్ వీ సీ దట్ వీ పాస్ లెస్ థింగ్స్ టు ద స్టాఫ్. చాలా మినిమలిస్టిక్గా. ఏ బిజినెస్ అయినా 2 కామన్, ఒకటి తలపోటు, ఇంకోటి వెనుపోటు. మీ బిజినెస్ తాలూకా డెఫినేషన్ వీటి వల్ల ఏమైనా మారిందా? అసలు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి కాదు అసలు. అంటే నేను విన్నది ఏంటంటే సార్, ఈ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్లోనో లేదంటే ఇండియా కాకుండా వేరే కంట్రీస్లో ఏమైనా సరే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఉంటాడు, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి చాలామంది సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఉంటారు, చాలామంది డెసిషన్ మేకర్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రీసెంట్గా మన కన్నప్ప మూవీ వచ్చింది, ఈ వీడియో లీకేజ్లు కానీ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి సార్. ఇప్పుడు మా వరకు మేము చూసుకుంటే టెక్నికల్లీ 100% రెస్పాన్సిబిలిటీ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఒకడు ఉంటాడు. ఒక సినిమాకి ఒకడే ఉంటాడు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. వాడు ఒక వర్షన్ చేపిస్తాడు, ఇంకో 4 వచ్చి 4 వర్షన్లు చేపిస్తాడు. లైక్ ప్రొడ్యూసర్ ఒక వర్షన్ చేపిస్తాడు, కెమెరామ్యాన్ ఒక వర్షన్ చేపిస్తాడు, ఎడిటర్ ఇది కాదంటాడు, డైరెక్టర్ లాస్ట్. అంటే కొన్ని సినిమాలు ఎట్లా ఉంటాయంటే డైరెక్టర్కి ప్రయారిటీ ఉండదు, వాడు లాస్ట్లో వస్తాడు.
అరే ఇది ఇలా చేశారు, నేను ఇలా అనుకున్నా అంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ వర్షన్స్ పెరిగిపోతాయి, టైం లైన్ దాటిపోతూ ఉంటుంది. సార్ కానీ ఇంత లీన్ ఫేస్లో కూడా మన తెలుగువాడి జెండా మీరు హాలీవుడ్లో పాతారు చూడండి, దట్స్ నాట్ ఎ స్మాల్ ఫీట్ సార్. ఇట్స్ ఎ టఫ్, ఎందుకంటే అక్కడి నుంచి వర్క్ రావడమే ఛాలెంజ్ అనమాట. ఆ వర్క్ వచ్చాక దాన్ని డెలివరీస్ అనేది ద క్వాలిటీ అండ్ ద స్టాండర్డ్ ది ఎక్స్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ హై. ఫస్ట్ వాడు వర్క్ ఇవ్వాలంటేనే వీ నీడ్ టు హ్యావ్ ది ఆడిటింగ్ డన్. అంటే మన స్టూడియో అన్ని రకాలుగా సెక్యూరా అనేది ఫస్ట్ ఆడిట్ చేస్తారు. MPA ఆడిట్ అని ఉంటుంది, మోషన్ పిక్చర్ ఆడిట్. సో ఇక్కడ కంటెంట్ ఇవ్వడం వల్ల ఆ కంటెంట్ బయటికి పోకుండా జాగ్రత్తగా ఉంటుందా అనేది ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆ సర్టిఫికేషన్కి మన స్టూడియోని తగిన విధంగా తయారు చేసుకోవాలి, ఆ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ డిఫరెంట్ స్టూడియోస్ లైక్ డిస్నీ ఉంది, సోనీ పిక్చర్స్ ఉంది, యూనివర్సల్ స్టూడియోస్ ఉన్నాయి. ఆ స్టూడియో వాడి ప్రోటోకాల్ ప్రకారం ఉన్నాను వాడు కూడా వెరిఫై చేస్తాడు. ఆ ఆడిట్ అయినాక దెన్ దే విల్ స్టార్ట్ గివింగ్ యూ వర్క్. అనేది ఆర్టిస్టిక్ లెవెల్లో క్రాస్ కావడం అనేది నాట్ సో ఈజీ. దానికి అంత రిజల్యూషన్ డేటాబేస్లోంచి పికప్ చేసి తయారు చేసి ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. రీసెంట్గా మన మోడీ 3D గురించి మాట్లాడడం చూశాను. VFX మీద ఆయనకి చాలా ఫోకస్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సార్. ఇవన్నీ మనం పాజిటివ్ సైన్స్ అనుకోవచ్చా ఫ్యూచర్కి? డెఫినెట్గా పాజిటివ్ సైన్స్ అనుకోవచ్చు. ఎందుకు అంటే గ్రోత్ అవుతుంది, బట్ ఎవరో ఒక ఇండివిజువల్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంపెనీ పెట్టడం, దాన్ని గ్రో చేయటం, మళ్ళీ కంపెనీ పెట్టి గ్రో చేయడం, అలా కాకుండా గవర్నమెంట్స్ ఆర్ ఫోకసింగ్ ఇన్ దిస్ వర్టికల్. VFX కానీ, గేమింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నిటి మీద గవర్నమెంట్స్ ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఒక బిల్డింగ్ కడుతుంది ఎక్స్క్లూజివ్లీ ఫర్ VFX అండ్ గేమింగ్, హైటెక్ సిటీలో, ఎక్స్క్లూజివ్లీ టు గివ్ ఫోకస్ టు గివ్ ద పుష్ ఇన్ ద VFX. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్, కొన్ని పాలసీస్ అండ్ కొన్ని ఫెసిలిటీస్ తయారు చేయాలనే ఆలోచన ఉంది. దీనికి రీజన్ ఏంటంటే ఇండియాలో టాలెంట్ చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. వాళ్ళకి గైడెన్స్ లేదు. గైడెన్స్ క్రియేట్ చేయడం, అవేర్నెస్ ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతుంది. ఈ అవేర్నెస్ తోటి ఇఫ్ దే లెర్న్ కరెక్ట్ టూల్స్ నేర్చుకుంటే వాళ్ళ కెరియర్కి డోకా లేదు. ఇది ఏంటంటే ఇంజనీరింగ్ చేసి MTech చేసేవాడికే కొంచెం కెరియర్. అంటే ఇప్పుడు MBBS చేస్తే PG చేయకపోతే వాడికి వాడు ఏం పెద్ద పని, ఏదో నామినల్ డాక్టర్, వాడికి ఏదో 30,000-40,000 ఇచ్చి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళని ఒక బ్యాకప్ కింద పెడుతున్నాయి. PG చేస్తే కొంచెం నెక్స్ట్ లెవెల్, కానీ వాడికి కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి ఈలో. వేరేజ్ ఇంజనీరింగ్ కూడా అంతే. ఇంజనీరింగ్ చేసి 4 సంవత్సరాలు చేసి చాలామంది ఖాళీగా ఉన్నారు. అన్లెస్ హీ గాట్ అడిషనల్ స్కిల్స్ ఏమైనా ఉండి చాలా బ్రైట్ స్టూడెంట్ అయితే తప్ప ఒక పట్టాను జాబులు రావట్లేదు. వేరేజ్ దిస్ చేయడం కొంతవరకు సులువు, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ బలవంతంగా చేస్తే ఏది రాదు, ఇంట్రెస్ట్ ఉండాలి. దీంట్లో కనుక మీరు ఎక్సెల్ అవుతే ఇన్ గోయింగ్ ఫార్వర్డ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ గోయింగ్ టు ఓపెన్. అయితే ఈ మధ్య AI అని చాలా అందరు కామన్ మ్యాన్ కూడా మాట్లాడుతున్నాడు. కంప్యూటర్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా బీటెక్ AI అండ్ AML అని, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు. నేను మొన్న ఒక వీడియో యూట్యూబ్లో చూసాను. ఆయన కొంచెం ఈ రీసెర్చ్ చేసి సైంటిఫిక్గానే చూపిస్తున్నాడు. AML చేసినప్పుడు చాలామంది ఖాళీగా ఉన్నారు. అంటే వస్తే జాబులు పోతాయనో, లేకపోతే రాకపోతే జాబులు అలా అంతా ఏం కాదు. ఒకప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఇదే మాట. చాలామంది రోడ్ల మీదకి వచ్చేస్తారు. 2000 ఇయర్ ఆ టైంలో కంప్యూటర్స్ కొంచెం ఎవల్యూషన్ మొదలైంది. అలా ఏం లేదు, ఎవల్యూషన్ అంతే. ఇప్పుడు ఒక ఫార్మింగ్ తీసుకుంటే ప్యూర్ లేబర్ జాబ్ ఓరియంటెడ్ జాబ్గా ఉండేది. ఒక పొలం ఉందంటే ఒక 10 మంది జీతగాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి, కూలీలు పనిచేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చేసింది, వాటర్ పెట్టడానికి డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ ఫార్మింగ్ చేయాలంటే లేబర్ దొరకట్లా, లేబర్ లేరు. వాళ్ళు డిఫరెంట్ వర్క్స్లోకి వెళ్ళిపోయారు. లేబర్ కూడా చాలా డిమాండింగ్గా ఉన్నారు. అలాగే ప్రతిదానికి ఒక ఎవల్యూషన్ అయ్యేటప్పుడు ఉన్నవాళ్ళు వేరేగా డైవర్సిఫై అయిపోతూ ఉంటారు ఆటోమేటిక్గా. అయితే అనేది హ్యూమన్ లెవెల్కి, అంటే కొన్నిట్లో క్రాస్ అయిపోవచ్చు, చాలా వాటిలో ఆర్టిస్టిక్ లెవెల్లో క్రాస్ కావడం అనేది నాట్ సో ఈజీ. ఇప్పుడు మన మైండ్లో ఒక థాట్ వచ్చిందండి, ఒక కంటెంట్ ప్రొడక్షన్ చేసేటప్పుడు
ఈ విజువల్ ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే ఇది ఒక డిఫరెంట్ లుక్గా ఉంటుందని మనకు ఒక థాట్ వచ్చింది. అది ఏ ఆలోచించదు, అంత ఆలోచన రాదు. ఏం చేస్తుంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేస్తుంది. అది అలాగే నువ్వు చెప్పిన ప్రాంప్ట్ ప్రకారం ఒక ఇమేజ్ ఇస్తుంది. కానీ నాట్ నెసెసరీ అది మన ఆలోచనకు దగ్గరగా ఉండాలన్న గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే అది ఉన్న నాలెడ్జ్ని అంతా ఎతికి మన ముందు తీసుకొస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు హాలీవుడ్ మనకంటే ఒక 5 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉన్నారు టెక్నాలజీ వైజ్ చూసుకుంటే. ఆ టెక్నాలజీ మనకు రావడానికి ఓవర్ ద పీరియడ్ అంటే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వీ విల్ కమ్ నియర్ టు దెమ్, కొంచెం దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళు ఈ పాటికి ఏఏలోనే మొత్తం పనిచేస్తూ ఉండాలి కదా. అంటే ఏ వచ్చి మొత్తం డిస్ట్రక్షన్ చేస్తుంది అనుకున్నప్పుడు ఆల్రెడీ ఏఏలో వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తూ ఉండాలి. అలా లేదు, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఏ అంటే యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళకి కావాల్సినట్టు అది అవ్వట్ల పనులు. ఇట్ ఈస్ టేకింగ్ టైం. అంటే కంటెంట్ ప్రొడ్యూస్ చేసిన టైం తీసుకోవడం కాదు, వాళ్ళకి కావాల్సినట్టు రావట్లా. సో వాళ్ళు ఏంటంటే దాని పక్కన ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి మిగతాదంతా దే ఆర్ డూయింగ్ ఇన్ యూజువల్ ప్యాటర్న్. అయితే ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసేది హైయెస్ట్ క్వాలిటీ కంటెంట్. ఇట్స్ లైక్ 4K 8K అంటే హై రెజల్యూషన్ ఇమేజెస్ కంటెంట్. దానికి అంత రెజల్యూషను డేటాబేస్లోంచి పికప్ చేసి తయారు చేసి ఇవ్వడం ఇట్స్ నాట్ సో ఈజీ. ఇవాళ రోజు కూడా రియల్ క్యారెక్టర్ లాగా ఎగ్జాక్ట్గా అంటే స్క్రీన్కి పెద్ద స్క్రీన్కి సరిపడా ఆ రియలిస్టిక్ ఇమేజ్ని డెవలప్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ ఈవెన్చువల్గా ఇట్లా డెవలప్ అవ్వచ్చు. బట్ పీపుల్ షుడ్ లెర్న్ అంటే డెవలప్ దేర్ స్కిల్స్. ఇప్పుడు మావాడు 3D ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు ఏలో కూడా కొంత ఈ 3D ఆర్టిస్టు ప్రాంప్ట్ వాడు కూడా ఇంకా వాడి జాబ్ని ఈజీ చేసుకునే మార్గాలు ఎత్తుక్కోవాలి. సో దట్ హీ విల్ హ్యావ్ టు పుట్ సర్టన్ థింగ్స్ ఉంటాయి. రోటో పెయింట్ అనేది మా దగ్గర లేబర్ జాబ్ లాంటిది అనుకోండి. ఆ రోటో పెయింట్ జాబ్లోకి వెళ్ళేపాటికి ఇప్పుడు ఏఐ ద్వారా రోటో పెయింట్ జరుగుతుంది, కానీ ఫైనల్ ఫినిష్ రావట్లా. దానిలో ఇంకా కరెక్షన్స్ చేయాల్సి వస్తుంది. ఆ కరెక్షన్ చేయడానికి మనిషి కావాల్సిందే మళ్ళీ. కాకపోతే ఏమవుతుందంటే 10 షాట్లు ఏం చేస్తుంది, టక్కన ఒక రఫ్గా చేసి ఇచ్చేస్తుంది. దాన్ని ఇద్దరు కూర్చొని తీసేయచ్చు. సో అప్పుడు ఏం చేయాలి, ఈ రోటో పెయింట్లో ఉన్నోడు ఏ టూల్ నేర్చుకోవాలి. సో వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ స్కిల్స్. జాబ్లు ఎక్కడికి పోవు ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మన హ్యూమన్ కాస్ట్కి బయట హ్యూమన్ కాస్ట్కి అంటే మనుషులు స్టాఫ్కి శాలరీస్ పరంగా చూసుకునేవ్వండి, ఇంకో పరంగా చూసుకుంటే అది 10 times ఎక్కువ. ఆడు $10,000, మనం $20,000 శాలరీలో. చూడండి, $10,000 ఎక్కడ, $20,000 సరే ₹1,00,000 అనుకోండి. వాడిదంటే 8.5 లక్ష, మనది ₹1,00,000. సో ఎంత కాస్ట్ డిఫరెన్స్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఈవెన్చువల్లీ దే వాంట్ టు సేవ్ కాస్ట్. ఎవరికైనా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వడం, దర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది ఆ వర్క్ మన దగ్గర అయిపోతుంటే దే హ్యాపీ టు డూ ఇట్ హియర్. సో ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఎందుకంటే తిండి, బట్ట, ఎంటర్టైన్మెంట్, ఇల్లు అని ఎవడు చెప్పడు, ఫస్ట్ కార్ అని ఎవడు చెప్పడు. తిండి సరే అది ఆబ్వియస్లీ కావాలి. ఇప్పుడు వెరైటీ ఫుడ్స్ తింటున్నారు, చేస్తున్నారు. బట్ట ఎంటర్టైన్మెంటే. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మనిషికి ఎన్ని సంవత్సరాలు కావాలో ఈ ఇండస్ట్రీ ఎప్పటికీ ఉంటుంది. ఇంకా వాల్యూమ్ పెరుగుతుంది. ఫార్మాట్స్ డిఫర్ అవుతాయి. అంటే సినిమాకి వెళ్ళడం మానేస్తారు, కానీ ఇంట్లో కూర్చొని చూస్తారు. హాల్ బంద్ అయితే ఏమో, ఇంట్లో అయితే చూస్తారు. వన్ లాస్ట్ క్వశ్చన్, అది మీరైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. మనం ఇప్పుడు ఇన్స్టా యుగంలో ఉన్నాం, ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం. ఏదైనా సరే మనకి 10 నిమిషాల్లో డెలివరీ అయిపోతుంది. కానీ సక్సెస్ అది కూడా 10 నిమిషాల్లో డెలివరీ అవ్వాలని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ మీ ఎక్స్పీరియన్స్తో ఒక సిన్సియర్ సజెషన్ ఇవ్వండి సార్. మీ క్వశ్చన్ నేను చిన్న కరెక్ట్ చేస్తాను. చెప్పండి. 10 నిమిషాల్లో డెలివరీ అన్నీ అయిపోతున్నాయి, సక్సెస్ కూడా 10 నిమిషాల్లో అవ్వాలి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారని మీరు అన్నారు కదా. అవును సార్. వాళ్ళు అనుకోలా, వాళ్ళు అలా తయారు చేయబడ్డారు. వాళ్ళు అనుకోవట్లేదు అది. ఎందుకంటే ఇప్పుడు ఎనీథింగ్ యూ ఓపెన్ యూ సీ ది ఫైనెస్ట్ కంటెంట్. మంచి అంటే ఫైనెస్ట్ అంటే దాంట్లో బెస్ట్ చూస్తాం. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్రాఫ్ట్, ఒక ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి, ఒక బాడీ బిల్డింగ్ విషయంలో కానివ్వండి, ఒక ఫుడ్ విషయంలో కానివ్వండి, ఎంత కలర్ఫుల్గా ఉంటాయో వాళ్ళు చేసే ఫుడ్ డిషెస్ చాలా. సో ఫైనెస్ట్ కంటెంట్ యు ఆర్ సీయింగ్ అండ్ దే ఆర్ షోయింగ్ ద రిజల్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్. ఇవి చూసి మనకేమైందంటే చాలా ఈజీ అని మన మైండ్ సెట్లో వాళ్ళు ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక సక్సెస్కి
హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండు ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా కష్టమే. పద్దాకా స్మార్ట్ వర్క్ చేసిపోతే ఎక్కడో ఫెయిల్ అవుతాడు, కింద పడతాడు, డైరెక్ట్ కిందకే, మధ్యలో ఉండదు. ఇక హార్డ్ వర్క్ చేస్తే కొంచెం స్మార్ట్ వర్క్ చేసుకుంటే ఆడు సస్టైన్ అవుతాడు. సి యూ నీడ్ టు హ్యావ్ లిమిటేషన్. ఎంతవరకు ఏం చూడాలి అనేది ఒక చిన్న గీత ఉండాలి. అంటే ఇప్పుడు కంటెంట్ చూడొద్దు అంటే నేనే ప్రొడ్యూస్ చేస్తాను, నేను చూడొద్దని నుంచి ఎంత చెప్తాను. బట్ ఏ కంటెంట్ చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎంతసేపు చూడాలి అనేది నీ విజ్ఞతకి, నీ నాలెడ్జ్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు చదువుకునే కుర్రాడివి, ఏదో 10 నిమిషాలు టైంపాస్కి ఏదైనా చూస్తే దట్స్ ఓకే. 10 నిమిషాలు, ఒక గంట పద్దాకా అదే చేసి 10 నిమిషాలు చదువుతానంటే ఏమొస్తుంది? వన్స్ యూ ఆర్ అడిక్టెడ్ టు ఇట్, యూ కాంట్ కమ్ బ్యాక్. మైండ్ అలా ట్యూన్ అయిపోతుంది, సర్క్యూట్స్ అలా ఫిక్స్ అయిపోతాయి. లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. ఇప్పుడు ఏదైతే గ్రోయింగ్ జనరేషన్ ఉందో, దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ కంటెంట్. దే షుడ్ నాట్. మా అదృష్టం బాగుండి మా టైంలో మొబైల్ ఫోన్స్ లేవు. నేను ఇవాళ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే మొబైల్ ఫోన్ లేకపోవడం కారణం. ఇవాళ రోజు కూడా 10 నిమిషాలకు ఒకసారి నేనే చూస్తాను ఫోన్, వేరే వాడిని చూడొద్దని నేను ఎలా చెప్తాను? బట్ ఇట్స్ రాంగ్. ఇప్పుడు నాకంటే నా రెస్పాన్సిబిలిటీ ఒకటి, నేను మొబైల్ ఫోన్ చూసినా నా పనులు నేనే చేసుకోవాలి. అవి టైం మీద డెలివరీ అయినా లేదో నా హెడేక్. నేను ఐ టేక్ కేర్ దట్ మై వర్క్ షుడ్ నాట్ గెట్ డిలేడ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఐ హ్యావ్. అదే టైం ప్రకారం నేను చేసుకుంటాను. నోబడీ షుడ్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ టువర్డ్స్ మై వర్క్. బట్ నీ పరిస్థితి అలా ఉందా? నువ్వు ఎగ్జామ్స్ ఉంటాయి, లేదంటే ఏదో ఉంటుంది, అసైన్మెంట్ ఉంటుంది, నువ్వు ఫోన్ చూసుకుంటూ నీ అసైన్మెంట్ ఎక్కడి నుంచి అవుతుంది? లాస్ట్ మినిట్లో ముందు రోజు నైట్ చదివి తెల్లారి ముక్కులో పెట్టుకుని ఊదేసి ఎగ్జామ్స్ పాస్ అయితే నీకు ఏమొస్తుంది? నీకు నాలెడ్జ్ ఏముంటుంది? నీకు చదివేదే నీ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. ఈ ఇంటర్నెట్ నాలెడ్జ్, ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ ఇంత ఉంటుంది, ఏమి ఉపయోగం? వాడు ఒక క్వశ్చన్ అడగడు ఇంటర్వ్యూకి వెళ్తే ఇన్స్టాగ్రామ్ గురించి, ఆడు అడిగే సబ్జెక్ట్ గురించి అడుగుతాడు. నువ్వు నిజంగా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు చదివి నీకు స్కోర్ చేసి ఉంటే, నీకు నిజంగా నీకు నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటే, యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. అందుకనే జాబులు రావట్లా. క్వాంటిటీ చాలా ఉంది. 1000 మంది ఉన్నారు, వాడికి కావాల్సింది 2 or 10 మంది లేదా 100 మంది, 10%. సో హీ విల్ చూస్. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. యూ పుట్స్ ఎఫర్ట్, దెన్ ద కెరియర్. అయితే ఒక మాట ఏంటంటే, నువ్వు బాగా చదివినోడికి కెరియర్ బాగా సెట్ అయిద్దా అంటే అది కూడా గ్యారంటీ ఇవ్వలేము. ఒకవాడికి అదృష్టం కలిసి రాదు, వాడికి కెరియర్లో బాగా ఉంటాడు, అది వెరీ రేర్ సిచ్యువేషన్. బట్ ఏంటంటే వాడికి ఒక హ్యాబిట్ ఏమైందంటే, ఏదైనా కష్టపడి పని చేయాలనే ఒక హ్యాబిట్ వాడికి ఇన్బిల్ట్ అయి ఉంటుంది. టైం పాస్ చేస్తే పనిలో అవ్వదు. సార్ మీది ఒక అద్భుతమైన జర్నీ. ఇంకొకటి ఏంటంటే, మీ జర్నీ మొత్తం అంతా నేను ఇప్పుడు వరకు విన్నది డైసెక్ట్ చేసి చూస్తే, విఎఫ్ఎక్స్కైనా ఒక గ్రీన్ మ్యాట్ అవసరం ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడానికి. అలాంటిది మీకు ఏ గ్రీన్ మ్యాట్ లేకుండా మీరు మీ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా మీరు మలుచుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే మా గురువుల బ్లెస్సింగ్స్ అంతేగా. అందుకే ఈరోజు మీ స్టోరీ మా అందరికీ ఒక ట్రూ ఇన్స్పిరేషన్, అండ్ మీరు డెఫినెట్లీ ఒక పాత్ బ్రేకింగ్ స్టోరీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఒక కొత్త దశకు, సరికొత్త దిశకు ప్రారంభం మాత్రమే. నెక్స్ట్ టైం మరో పాత్ బ్రేకింగ్ స్టోరీతో కలుద్దాం. అంటిల్ దెన్ మీ కథని మీరు రాస్తూ ఉండండి. ఏమో ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు ఆ కథలో ఏ ఒక్క పేజీ ఎవరిని కదిలిస్తుందో, ఎవరిని మారుస్తుందో. సైనింగ్ ఆఫ్, మీ రవితేజ్ పిల్ఖానా.